హాయ్ నా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీజీ విష్ణు ఎఫ్ఎఫ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనలో చాలామంది హెడ్ షాట్స్ కొట్టడానికి అయితే ట్రై చేస్తుంటారు, కానీ వాళ్ళు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ పెట్టుకున్నందువల్ల వాళ్ళకి హెడ్ షాట్స్ అయితే తగలవన్న. ఈరోజు వీడియోలో మనం ఎలాంటి సెన్సిటివిటీ పెట్టుకుంటే పర్ఫెక్ట్ హెడ్ షాట్స్ పడతాయో తెలుసుకుందాం అన్న. ఈరోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్న, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు మీకు త్వరగా తెలుస్తుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, మీరు ఫస్ట్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేయండి అన్న. ఇక్కడ మీరు ఏ గన్తో అయితే హెడ్ షాట్స్ బాగా కొడతారో ఆ గన్స్ అయితే తీసుకుని అన్న. నేనైతే షార్ట్ గన్, ఉడ్పికర్, ఇంకా డెజర్ట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే రూమ్ మ్యాచెస్లో ఎక్కువ వాడేవి ఈ గన్సే కాబట్టి. మనలో చాలామంది హెడ్ షాట్స్ కొట్టేవాళ్ళు కానీ లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఒక పెద్ద మిస్టేక్ అయితే చేస్తారన్న. అదేంటో మీకు ఇప్పుడు చెప్తానన్న. మీరు ఇక్కడ చూసినట్టయితే ఏం అనేది ఎనిమికి కనెక్ట్ కాకపోయినా కూడా మన వాళ్ళు అలాగే ఫైర్ చేస్తుంటారన్న హెడ్ షాట్స్ పడుతుందని. కానీ అలా కొడితే హెడ్ షాట్స్ అస్సలు పడవన్న. ఎనిమినే మనల్ని సింపుల్గా కొట్టేసి వెళ్ళిపోతాడన్న. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మన సెన్సిటివిటీ అయితే పర్ఫెక్ట్గా పెట్టుకోకపోవడమే. అయితే ఈరోజు మన ఫోన్లో మనమే పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఎలా పెట్టుకోవాలో చూద్దామన్న. ముందుగా మీరు ఎనిమికి హెడ్ షాట్స్ కొట్టాలంటే ఫస్ట్ మీరు ఏమనేది ఎనిమి సరౌండ్లో అయితే పెట్టుకోవాలన్న. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ రెడ్ సర్కిల్ ఏదైతే ఉందో అందులో ఏం పెట్టుకొని మనం డ్రాగ్ చేసినట్టయితే హెడ్ షాట్స్ అయితే పడతాయన్న. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు మనం సెన్సిటివిటీలోకి అయితే వెళ్ళిపోదామన్నా. ఇక్కడ మనకు మెయిన్గా జనరల్ అయితే మీరు 100 to 140 మధ్యలో ఎంతైనా పెట్టుకున్నా, నేనైతే 130 పెట్టుకున్నా. అలాగే ఇక్కడ పక్కన ఇద్దరు బాట్స్ అయితే ఉంటారు కన్నా, వాళ్ళకి హెడ్ షాట్స్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఒకసారి ఫైర్ బటన్ చూడండి. మీరు మ్యాక్సిమం ఎనిమీస్కి స్ట్రైట్గా డ్రాగ్ చేయడానికి అయితే చూడండి అన్న. ఇలా కొంతసేపు ట్రై చేసిన తర్వాత ఎనిమికి హెడ్ షాట్ పడకుండా బుల్లెట్స్ హెడ్ పైన కనుక వెళ్ళినట్టయితే మీరు సెట్టింగ్లోకి వెళ్ళి జనరల్ ఎంతైతే పెట్టుకున్నారో అందులోంచి -5 అయితే చేయండి అన్న. మీరు మళ్ళీ హెడ్ షాట్స్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు కనుక పర్ఫెక్ట్ హెడ్ షాట్స్ పడుతున్నట్టయితే మీరు ఆ సెన్సిటివిటీని స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి అన్న. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. కొంతమందికి వాళ్ళు పెట్టుకున్న సెన్సిటివిటీతో ఎనిమికి ఎంత డ్రాగ్ చేసినా బాడీకి అయితే పడతాయన్న. అలా బాడీకి పడకుండా హెడ్ షాట్స్ పడాలంటే ముందుగా మీరు సెన్సిటివిటీలోకి వెళ్ళి సేమ్ అలాగే జనరల్ని +5 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి అన్న. ఇలా మీరు కొద్దిసేపు ట్రై చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అర్థమైపోతుంది. అప్పుడు మీరు హెడ్ షాట్స్ అయితే సింపుల్గా కొడతారన్న. కానీ మీరు 2-3 బుల్లెట్లు కొట్టి హెడ్ షాట్స్ పడట్లేదని జనరల్ని ఊరికే మార్చకూడదన్న. మినిమం ½ an hour అలా ట్రై చేస్తూనే ఉండాలన్న. ఎంత ట్రై చేస్తే అన్ని హెడ్ షాట్లు పడతాయి. దీని తర్వాత మీకు ఇక్కడ కొంతమంది బాట్స్ అయితే రన్నింగ్ చేస్తూ కనిపిస్తారు కదన్న. మీరు వీళ్ళ దగ్గర ఎంత హెడ్ షాట్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు అంత బాగా హెడ్ షాట్స్ అయితే కొడతారన్న. ముందుగా వీళ్ళకి స్ట్రేట్ అంటే ఇలా వెళ్ళానన్న. ఎనిమి మన దగ్గర స్ట్రేట్గా పరిగెట్టుకొస్తే ఎలా ఉంటుందో అలా. ఇక్కడ నుండి హెడ్ షాట్స్ కొట్టడం సింపులే అన్న. ఎందుకంటే ఎనిమి మనకి స్ట్రేట్గా పరిగెట్టుకొస్తాడు కాబట్టి సింపుల్గా పైకి డ్రాగ్ చేస్తే హెడ్ షాట్స్ అయితే పడతాయి. మీరు కనుక హెడ్ షాట్స్ బాగా కొట్టాలంటే మీరు ఇక్కడ చాలాసేపు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక మీరు హెడ్ షాట్స్ బాగా కొడితే గేమ్లో కూడా సింపుల్గా పడతాయన్న. మీరు అక్కడ చాలాసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడ ఎనిమీస్కి క్రాస్గా అయితే రండి అన్న. ఇప్పుడు మన ఫైర్ బటన్ని స్ట్రేట్గా డ్రాగ్ చేయకుండా ఎనిమీ హెడ్ సైడ్ అయితే అటు సైడ్ చిన్నగా డ్రాగ్ చేయను. ఇలాగా క్లోజ్ రేంజ్లో ఉంటే ఎక్కువ డ్రాగ్ చేయండి అన్న, లాంగ్ రేంజ్లో ఉంటే కొద్దిగా తక్కువ డ్రాగ్ చేయండి. ఎనిమీ రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ స్లోగా డ్రాగ్ చేయండి అన్న. హెడ్ షాట్స్ అయితే పడతాయి. ఇప్పుడు చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా అన్న. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఇప్పుడు కొద్దిగా లాంగ్ వచ్చి కూర్చొని గన్ స్విచ్ చేస్తూ ఫైర్ చేయండి అన్న. ఇప్పుడు నా ఫైర్ బటన్ చూడండి. ఎనిమీ లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ పైకి, అలాగే రైట్ సైడ్ వెళ్తుంటే రైట్ సైడ్ పైకి డ్రాగ్ చేయండి అన్న. ఈ వీడియో మీకు కొద్దిగా యూస్ఫుల్ అయినా కూడా సబ్స్క్రైబ్ చేయండి అన్న. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే రీచ్ అవుతుంది వీడియో. ఒకవేళ ఎనిమి కనుక మీకు ఫైర్ చేస్తున్నట్టయితే ఇలా ఆగి నార్మల్ పొజిషన్లో ఉంటాడు కదన్న, మీరు స్ట్రేట్గా డ్రాగ్ చేయండి. దీన్ని సెకండ్ ఫైర్ అని కూడా అంటారు. మీరు 1v1 ఆడేటప్పుడు అటు సైడ్ ఎనిమి మూమెంట్ ప్లేయర్ అయితే సెకండ్ ఫైర్తో ఈజీగా డిఫీట్ చేయొచ్చు అన్న. నేను ఈ వీడియోలో చెప్పినట్టు మీరు కనుక పర్ఫెక్ట్ సెన్సిటివిటీని పెట్టుకొని హెడ్ షాట్స్ కొట్టినట్టయితే మీకు కూడా ఇలాంటి అబ్నార్మల్ హెడ్ షాట్స్ అయితే తగులుతాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అన్న. ఇంతే అన్న. ఈ వీడియో 5 నిమిషాల్లో హెడ్ షాట్స్ ఎలా కొట్టాలి, సెన్సిటివిటీ ఎలా క్రియేట్ చేసుకోవాలో మొత్తం చెప్పినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న.